ఏత్యస్పజాత వేదోపన్నం నిర్వృతిం మమ పురుషం జగతో అభిప్రదజ్ఞ ఆయ మహాదీపం నమోస్తే ఓం నమో దేవీ సరస్వతీ వధూ జస్ట్ ఒక 2 మినిట్స్ మరి విజయకృష్ణ గారికి తరఫున నమస్కారం. అభివృద్ధి చెందాం. మన గ్రంథానికి సాయి శక్తిగా మా సాయం ఇంతని మేము ఏం అడగకుండా వారు చక్కగా ఇస్తున్నారు. ఇంకా చక్కగా చేయవచ్చు. ప్రైవేట్గా కోచింగ్ తీసుకోవడం అనేది కొంచెం డిఫికల్టీ అవుతుంది కదా. సో డిపార్ట్మెంట్స్ రన్ చేస్తే బాగుంటుంది. సో ఫైనల్గా రియలైజ్ అయ్యి చాలా మందికి ఆపర్చునిటీ రావడంలో సంతోషం. I could see lots of young faces. To tell you, ఈ చదువుతున్న క్లాసెస్ నుంచి బయటికి ఎలా రావాలి అనేది చాలా ఇంపార్టెంట్. కంటెంపరీగా ఉంటుంది. బేసికల్లీ ఎలాగో మేము కూడా స్కూల్కి వెళ్ళాము, మాకు కూడా టీచర్స్ చెప్పారు, చదివాము. కానీ టాపర్ కాదు నేను, వెరీ యావరేజ్ స్టూడెంట్. బిఎస్సి అగ్రి చదివాను ఆ తర్వాత స్కూల్ తర్వాత. సో ఎప్పుడు సివిల్ సర్వెంట్ అవ్వాలి అనేది గోల్గా మారిందో అప్పటి నుంచి ద వే ఐ లుక్డ్ అట్ మై టెక్స్ట్ బుక్, అప్పుడు దాకా అది అన్ని కష్టంగా అనిపించేది. పుస్తక బ్యాగ్ అనేది కూడా ఏదో వెయిట్ మోస్తున్నానని అనిపించేది. కానీ గోల్ ఎప్పుడు మనం పెట్టుకుంటున్నామో అప్పటి నుంచి అది అన్ని మనకి కీ టు యువర్ సక్సెస్గా అనిపిస్తుంది. చాలా లైట్గా ఉంటుంది. ఇంకా ఎన్ని బుక్స్ చదవాలి, ఇంకా ఎలా నేను బాగా చేసుకోవాలి. సో దట్ ఏదో యావరేజ్గా పెట్టుకోకూడదు. అది లౌడ్గా మీరు ఇది అవ్వాలని అనుకుంటున్నానమ్మా అని మీరు మీ పేరెంట్స్కి చెప్పినా మీ ఫ్రెండ్స్కి చెప్పినా అందరూ అనుకోవాలి, వీడేలా అవుతాడు. అలాంటి అడేషన్ అంటే అందరూ వీళ్ళు అవుతారా అనే అంత అడాసిటీ ఉన్న ఒక గోల్ పెట్టుకోవాలి లైఫ్. ఆకాశం అంత దూరం ఉండాలి. మళ్ళీ ఆ గోల్ని అచీవ్ చేయడానికి మన దగ్గర ఉన్న అన్ని కెపాసిటీస్ని మనం పెంచుకోవాలి. అప్పుడు ఒక చిన్న పిల్ల అనేది రెస్పాన్సిబుల్ అడల్ట్గా మారు. సో అది చేయాలంటే ఇవి చాలా డైవర్షన్స్ ఉంటుంది. మా టైంలో అంత లేదు. 2000 ఆర్డ్ జనరేషన్ కాబట్టి స్కూల్ బుక్స్, స్కూల్ తర్వాత కాలనీకి వస్తే పిల్లలతో ఆడుకోవడం, దట్స్ ఆల్ ఓన్లీ డైవర్షన్ వీ హ్యాడ్. ఆ తర్వాత హోంవర్క్ చేస్తాం, భోజనం చేస్తాం, ఏదో హాఫ్ అన్ అవర్ అమ్మ నాన్న పర్మిట్ చేస్తే టీవీ చూస్తాం, నెక్స్ట్ డే టు స్కూల్. అని ఈ టైంలో చాలా ఇష్యూస్ ఉన్నాయి, చాలా సోషల్ మీడియా, చాలా డైవర్షన్స్ జరుగుతున్నాయి. కానీ గోల్స్ మారలేదు. గోల్స్ అచీవ్ చేయాలంటే నాకు పడాల్సిన కష్టం క్వాంటం మారలేదు. ఇప్పుడు కూడా మేము పడిన కంటే ఎక్కువ కష్టాలు పడాలి. ఎందుకంటే కాంపిటేటివ్నెస్ పెరిగింది, జనాభా పెరిగింది. ఒక పోస్ట్కి 10 మంది అప్లై చేస్తే ఇప్పుడు 1000 మంది అప్లై చేస్తుంది. కాబట్టి 1000 మందిలో ఒక మనిషి అవ్వాలి. మీరు అలా అవ్వాలంటే నేను ఒక 10% పెట్టి ఉంటే మీరందరూ 100% కష్టపడాలి. కష్టపడాలంటే ఈ డైవర్షన్స్ అన్ని వదిలేయాలి. ఫస్ట్ డైవర్షన్ విల్ బి సోషల్ మీడియా. సెకండ్, ఈ వయసులో ఎవరైనా అడ్వైస్ చేస్తే కోపం, వీడు మనకి చెప్పడం ఏంటి, బోర్ కొడుతున్నారు, బూమర్ అంటే అలా చెప్పే మనస్తత్వం వస్తుంది. అది తప్పదు, హార్మోన్, యు కాంట్ హెల్ప్ ఇట్. ఈ వయసులో ఎవరైనా అడ్వైస్ చేస్తే కోపం నిజంగా వస్తుంది, వీళ్ళు నాకు చెప్పడం ఏంటి అనేది. కానీ వాళ్ళు బాగా చేసుకోవడానికి కోసం చెప్పండి, మీరు బాగుండాలి అన్న కోసం మీకు చెప్పండి. కాబట్టి ఎనీ అడ్వైస్ దట్ కమ్స్ ఇన్ యువర్ డైరెక్షన్, ఇట్ ఇస్ ఫర్ యువర్ ఓన్. టేక్ కేర్.